ఈ ఆధ్యాత్మికత ఎంత మటుకు యువతని మంచి మార్గంలో నడిపించడానికి దోహదపడుతుంది అంటారు? ఆధ్యాత్మికత యువతని మంచి మార్గంలో నడిపించడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? నేను అదే చెప్పాను ఇంతకుముందు. నేను ఎవరు అనేది కనుక మీరు తెలుసుకోగలిగినప్పుడు, నేను ఎవరు అనేది ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీ అంతా ఎలా ఉందండి? ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయంగా ఒక వ్యక్తి తన సీటుని కాపాడుకోవాలి అంటే కుల మతాలను రెచ్చగొడుతున్నాడు. ఒకడు కాపు కులం వాడు అంటున్నాడు, ఒకడు రెడ్డి కులం అంటున్నాడు, ఒకడు గౌడ అంటున్నాడు, ఒకడు షాల అంటున్నాడు, ఇట్లా చౌదరీస్ అంటున్నాడు. ఏదో ఒక రకరకాల కులాలని జనాల కంటగట్టి వాళ్ళ మధ్య యుద్ధాలు సృష్టిస్తున్నారు. సో నేటి యువతకు నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటి అంటే, నేను అదే చెప్తున్నాను, మీరు ఆధ్యాత్మికంలోనికి వచ్చినప్పుడు, నేను ఎవరు అనేది మీరు తెలుసుకోగలిగినప్పుడు, అది తెలుసుకున్నప్పుడు అక్కడ నువ్వు తెలుసుకుంటావు ఏమని, నేను అనేటువంటి వాడికి అంటే నాలో ఉన్నటువంటి భగవంతుడికి కులము లేదు, మతము లేదు, ఆకారం లేదు, పుట్టుక లేదు, చావో లేదు కదా. అది ఆ సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అదే నువ్వు పక్కవాడిని దర్శించగలుగుతావు, కాబట్టి పక్కవాడిని ప్రేమించగలుగుతావు. కాబట్టి మీరు అన్ని పనులు చేయండి, ఏ పనులు చేస్తున్నారో, ఏ వృత్తులు చేస్తున్నారో అవన్నీ చేయండి, కానీ అవి చేస్తూ ఈ జ్ఞానాన్ని కూడా కలిగి ఉండండి అని నేను చెప్తాను. అప్పుడు మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగలుగుతారు.